బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. బీఆర్ఎస్ తరపున ఆర్యమ్మ సుందరం వాదనలు వినిపిస్తున్నారు. 2024లో మార్చి 18వ తేదీన ఫిరాయింపులపై మొదట స్పీకర్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు చేశాక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, పార్టీ మారిన వాళ్లు కాంగ్రెస్ కోసం లోక్సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారని బీఆర్ఎస్ తరపు లాయర్ వాదించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని, ఎంపీగా ఓడిపోయి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని బీఆర్ఎస్ తరపు లాయర్ వాదించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనర్హత కేసు ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. మరి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్ర ధర్మాసనం ఈ కేసుని విచారణ ప్రారంభించింది. మరి ఈ విచారణలో ప్రధానమైన అంశాలు ఏంటంటే, అసలు ఈ ఎమ్మెల్యేలు ఒక పార్టీలో తరపున గెలిచి ఇంకో పార్టీలో గెలవడం, ఇంకో పార్టీలోకి చేరడం, అలాగే ఆ పార్టీ దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, అలాగే క్యాంపైనింగ్ కూడా వాళ్ళు తీసుకెళ్ళడం, అలాగే ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం, ఇవన్నిటి విషయాలు కూడా దానం నాగేందర్ విషయంలో కూడా ఈ అన్నిటిని కూడా తీసుకెళ్లి కోర్టు ముందు ఉంచారు బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, అలాగే కేటీఆర్. మరి ఈ బీఆర్ఎస్ తరఫున ఆర్యమ్మ సుందరం వాదనలు వినిపిస్తున్నారు. ఫిరాయింపులపై మొదట 18 మార్చి 2024 మార్చి 18న స్పీకర్ కు ఫిర్యాదు అందింది. మరి మొదటి ఫిర్యాదు చేశాక కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి పార్టీ మారిన వాళ్ళు కాంగ్రెస్ కోసం లోక్సభలో ఎన్నికల ప్రచారం చేశారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అది దానం నాగేందర్ అంశాన్ని. మరి ఇప్పుడు ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. క్లియర్ కట్ గా ఇక్కడ ఏంటంటే, ఎంపీ జరిగిన అంశాన్ని కోర్టు ముందు ఉంచుతున్నారు లాయర్లు. మరి కోర్టు కూడా చాలా సీరియస్ గా అయింది ఇదే కేసుకి సంబంధించి. గతంలో కూడా ఈ కేసుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంత సమయం మీకు కావాలి చర్యలు తీసుకోవడానికి, మీరు చర్యలు తీసుకుంటారా లేదా మేమే తీసుకోవాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది స్పీకర్ మీద. మరి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి 2 పిటిషన్లు ఒకేసారి విచారిస్తున్నారు. మరి బీఆర్ఎస్ కారు పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ఎల్లం వెంకట్రావు, దానం నాగేందర్లపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అలాగే కేపీ విక్రమ్ స్పెషల్ పిటిషన్ దాఖలు చేశారు. మరో 7 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాళయాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకపూడి గాంధీపై పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్ర ధర్మాసనం విచారిస్తుంది. మరి స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. మరి గత విచారణ సందర్భంగానే మారిన ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. మరి ఎంత సమయం పడుతుందో చెప్పకపోతే తాము నిర్ణయం తీసుకుంటామని కూడా వ్యాఖ్యానించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపున న్యాయవాది గతంలో సమాధానం ఇచ్చారు. సరైన సమయం అంటే ఏంటి అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే వరకు సమయం కావాలా అంటూ కూడా తీవ్రమైన స్వరంతో ప్రశ్నించింది. మరి సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉంది ఈ ఇష్యూని. మరి ఈ విషయంలో కోర్టు తీసుకోబోయే నిర్ణయం ఎమ్మెల్యేలు చాలా ఆందోళనలో ఉన్నారు. మరి ఇరువైపుల వాదనలు కూడా కోర్టు వింటుంది. మరి విన్న తర్వాత స్పీకర్ కి ఒక డైరెక్షన్ ఇవ్వబోతుంది సర్వోన్నత న్యాయస్థానం. ఆ డైరెక్షన్ గాని వచ్చినట్టుగైతే స్పీకర్ దాన్ని పాటించాల్సి ఉంటుందా, లేదా స్పీకర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారా? ఎందుకంటే శాసన వ్యవస్థలో స్పీకర్ ఇస్ సుప్రీం, ఆయన నిర్ణయమే చిరుదార్యం. మరి న్యాయ వ్యవస్థ వచ్చి సుప్రీంకోర్టు వచ్చి స్పీకర్ ని ఇది చేయాలి అది చేయాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే స్పీకర్ తన అధికారాలపై సుప్రీంకోర్టు తన అధికారాలని వాటన్నిటి కూడా సుప్రీంకోర్టు తన గుప్పెట్లో పెట్టుకోబోతుందా, న్యాయ వ్యవస్థ తన మీద పెత్తనం చెలాయిస్తుందని భావిస్తే స్పీకర్ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా అమలు చేయకుండా కూడా చేయొచ్చు. మరి అలా చేస్తారా స్పీకర్, తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తారా, ఏం చేయబోతున్నారంటే ఇక్కడ చాలా సస్పెన్స్ గా ఉంది. మరి ఇటు కేసు అయితే చాలా వేడిగా జరుగుతుంది. మరి ఈ ప్రముఖ న్యాయవాదులే ఇందులో వాదనలు వినిపిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక తీర్పు వెలువడబోతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.